శివం బజే 2 hours 32 minutes రన్ టైమ్‌తో మూవీ ప్రెజెంట్ థియేటర్స్‌లో రన్ అవుతుంది. మూవీ యాక్టర్స్ అశ్విన్ బాబు, దిగంగన సూర్యవంశీ, డైరెక్టర్ బై అప్సర్. ఇక ఓవరాల్‌గా మూవీ చూసాక నా ఒపీనియన్ ఏంటంటే పర్లేదు భయ్యా ఒకసారి చూడొచ్చు ఈ మూవీని. డివోషనల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా సాగే ఈ మిస్టీరియస్ థ్రిల్లర్‌లో ఎమోషనల్ సీన్స్ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ బాగా చూపెట్టారు. మూవీ ప్లాట్ విషయానికొస్తే చందు మన హీరో ఒక లోన్ రికవరీ ఏజెంట్. అయితే ఒక గొడవ కారణంగా మన హీరో చందుకి కళ్ళు పోతాయి. వెంటనే కళ్ళ ఆపరేషన్ కూడా చేయించుకుంటాడు. అయితే కొత్త కళ్ళు వచ్చాక చందుకి రకరకాల విజువల్స్ కనిపిస్తూ ఉంటాయి. అసలు ఆ కళ్ళు ఎవరివి? చందుకి కనిపిస్తున్న విజువల్స్ ఏంటి? శివుడి అనుగ్రహంతో చందు ద్వారా జరిగిన కార్యం ఏంటి? ఈ క్వశ్చన్స్ అన్నింటికి ఆన్సర్ తెలియాలంటే మీరు ఖచ్చితంగా థియేటర్స్ లో మూవీ చూడాల్సిందే. సినిమాలో నాకు నచ్చిన విషయాలు ఏంటంటే డైరెక్టర్ రాసుకున్న క్రైమ్ డ్రామా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అలాగే క్లైమాక్స్ లో వచ్చే ట్విస్టులు ఊహకు అందని విధంగా ఉండడం. ఎస్పెషల్లీ సినిమాలో కొన్ని సస్పెన్స్ సీన్స్ ఎక్స్ట్రాడినరీ ఉన్నాయి. ఇక చందు పాత్రలో అశ్విన్ బాబు చాలా బాగా యాక్టింగ్ చేశాడు. ఇక హీరోయిన్ అందంగా కనిపిస్తూ బ్యూటిఫుల్ లుక్స్ తో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇక కామెడియన్ సైపరాది బ్రహ్మాజీల కామెడీ, వాళ్ళ మేనరిజం ఆడియన్స్ ని బాగా కనెక్ట్ అవుతుంది. ఇక ఓవరాల్ గా డైరెక్టర్ తీసుకున్న ఆ పాయింట్ నిల్వేట్ చేస్తూ రాసుకున్న స్టోరీ లైన్ బాగా వర్కౌట్ అయింది. సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా మూవీకి తగ్గట్టే ఉన్నాయి. ఇక సాంగ్స్ విషయానికి వస్తే ఒకటో రెండో సాంగ్స్ బాగున్నాయి వినటానికి. ఇంత సినిమా చూశాక నాకు కరెక్ట్ కాని ఒక పాయింట్ ఉంది. అదేంటంటే ఒక మర్డర్ సీన్ ఉంటుంది. అదేంటనేది మీరు మూవీ చూస్తే అర్థమవుతుంది మీకు. ఆ మర్డర్ ట్రాక్ ని ఇంకాస్త ఇంట్రెస్టింగ్ గా అండ్ వైలెన్స్ గా చూపెట్టుంటే బాగుండేది. ఇది గాయ్స్ శివం బజే మూవీ రివ్యూ కనుక మీకు హెల్ప్ఫుల్ అయితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూస్ కోసం తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.